Permanent hair removal at Anos. Flat 25% off. Call 970-389919. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ఏప్రిల్ వచ్చేసింది. విపరీతమైన ఎండలు. ఒకవైపు బాడీ డీహైడ్రేట్ అవుతుంది, బయటికి వెళ్ళలేని పరిస్థితి. మరి వెళ్ళక తప్పదు. మరి అలాంటప్పుడు ఎండలకి బయటికి వెళ్తూ ఉన్నప్పుడు ఇంట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఎండలో ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇంటికి రాగానే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, మన స్కిన్కి సంబంధించి బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా, సో ఇవన్నీ కూడా మనకు తెలియజేయడానికి మనతో ఉన్నారు ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ వర్ణిక గారు. మాట్లాడదాం. హలో అండి, వెల్కమ్ టు హలో. స్టూడియో. థ్యాంక్ యూ. సో సమ్మర్ అంటే ఇంకా చాలా భయం వేస్తుంది అనమాట. ఎందుకంటే ఎండలు తట్టుకునే శక్తి అనేది ఎవరికీ ఉండట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో స్కిన్ కి సంబంధించి ఊరికేనే ట్యాన్ అయిపోతుంది కొంతమందికి. అవునవును. సో Yeah. స్కిన్ ఎప్పుడు ప్రతిసారి సమ్మర్ వచ్చిందంటే చాలా మంది మన సజెషన్స్ ఏమిస్తుంటారంటే ఏం తీసుకోవాలి, ఏం తీసుకుంటే బాగుంటుంది. బట్ బిఫోర్ దాట్ వీ షుడ్ నో దట్ వాట్ వీ షుడ్ అవాయిడ్. అవును. ఏవి తీసుకోకుండా ఉంటే బాడీ డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అసలు సమ్మర్లో డీహైడ్రేషన్ ఎందుకు అంత అవుతుంది మనం అర్థం చేసుకోవాలి. సో సమ్మర్లో మనకి యూవీ రేడియేషన్ అనేది వింటర్ లేకపోతే ఈవెన్ రెయినీ సీజన్ కంటే చాలా ఎక్కువ కాన్సన్ట్రేషన్లో ఉంటుందన్నమాట. సో మనం తినే పదార్థాలైనా తాగే పదార్థాల్లో అయినా ఎప్పుడైనా వాటర్ కంటెంట్ ఎక్కువ అనేది ఉండాలన్నమాట. సో వాట్ వీ షుడ్ యాక్టివ్లీ అవాయిడ్ ఇస్ ఎక్కువ కాఫీ తాగడం. అంటే కెఫీన్ ఉన్న ప్రోడక్ట్స్ ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారు, మనం పొద్దున కాఫీ తాగి మళ్ళీ మధ్యాహ్నం తాగితే మనకి కాస్త ఎనర్జీ మెయింటైన్ అవుతుందని. కానీ ఆ కెఫీన్ కంటెంట్ ఎక్కువ ఉన్న ప్రోడక్ట్స్ తాగుతున్న కొద్దీ మనకి ఏమవుతుందంటే ఇట్ పుల్స్ వాటర్ అన్నమాట. మన బాడీలో ఉన్న వాటర్ కూడా తీసుకుని అది మన యూరిన్ లోకి తీసేస్తూ ఉంటుంది. సో చాలా తొందరగా డీహైడ్రేట్ అవుతాం. నంబర్ 2 ఆల్కహాల్. ఇవన్నిటితో ఏమవుతుందంటే మన బాడీలో డీటాక్స్ మెకానిజం ఏదైతే ఉంటుందో అది స్లో డౌన్ అయిపోతుంది. సో మనం ఇప్పుడు ఆల్కహాల్ తాగుతూ మీరు చాలా మంది ఏమంటారు, నేను నిన్న నైట్ తాగాను కానీ ఇవాళ చాలా మంచిగా వాటర్ తాగాను అని. సో అలా ఉన్నా కానీ ఏమవుతుందంటే ఆల్కహాల్ డిక్రీజెస్ ఆర్ మెటబాలిజం అన్నమాట. సో మన డీటాక్స్ ఎబిలిటీ అయినా మన బిఎంఐ అయినా ఇవన్నీ కూడా స్లో డౌన్ అయిపోతాయి. సో దాంతో కూడా మన వాటర్ రిటెన్షన్ కెపాసిటీ ఇవన్నీ తగ్గిపోతాయి కనుక సెల్స్ గెట్ డీహైడ్రేటెడ్. థర్డ్ థింగ్ ఇస్ మనం ఈటింగ్ వెరీ స్పైసీ వెరీ మసాలా ఉన్న ఫుడ్స్ ఇట్లాంటివి ఎక్కువ తిన్నామంటే వాటిని డైజెస్ట్ చేయడానికే మన డైజెస్టివ్ సిస్టమ్ వాటర్ని చాలా ఎక్కువ పుల్ చేస్తుంది. సో మన స్కిన్ మీద బేసిక్లీ ఇప్పుడు మన స్కిన్ కింద ఒక లేయర్ ఆఫ్ సెల్స్ ఉంటాయి విచ్ అబ్జార్బ్ అ లాట్ ఆఫ్ వాటర్. సో మనం ఇలాంటి ఫుడ్స్ అన్ని తింటున్నప్పుడు ఆ వాటర్ అంతా మన జిఐ సిస్టంలోకి వెళ్ళిపోయి మన స్కిన్ చాలా డల్గా ఉండడము, లేదు అంటే మీకు ఒక సార్ట్ ఆఫ్ డల్నెస్ తోటి ఒక కలర్ చేంజ్ వచ్చేస్తుంది చూడండి, ఇది చాలా కామన్ ఉంటుంది అనమాట. ఓకే, మరి బాడీని కూల్ గా ఉంచుకోవాలి, డీహైడ్రేట్ కాకుండా ఉండాలంటే ఏం తీసుకోవాలి ఎవ్రీడే? సో ఇప్పటికైతే మనకి యాక్చువల్గా లోకల్గా దొరికే చాలా మంచి ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. అంటే మనకి ఫ్రూట్స్ అయినా వెజిటేబుల్స్ అయినా ఇప్పుడు యాక్చువల్లీ అందరికీ అవేర్నెస్ కూడా పెరుగుతుంది. సో మనకి లోకల్గా దొరికే వాటిల్లో అంటే ఇప్పుడు మీకు తాటి ముంజలని తెలుసు కదా, వాటిని మనం ఎవ్రీడే జస్ట్ పీల్ చేసి ఒక పర్సన్కి హూజ్ అరౌండ్ 60 kgs వాళ్ళకి 4 to 5 వరకు మనం తినచ్చు ఎవ్రీడే. దట్ ఈస్ అ గుడ్ ఆప్షన్. అది కాకుండా ఇప్పుడు సీజనల్ ఫ్రూట్స్లో మస్క్ మెలన్ అని వస్తుంది చూడండి, దాంట్లో కూడా మీకు వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నాన్ డయాబెటిక్స్ ఉన్నారు అంటే అలాంటి వాళ్ళకి మనం వాటర్ మెలన్ ఇవ్వచ్చు, ఆరెంజ్ జ్యూసెస్ ఇవన్నీ చెప్పొచ్చు, యాపిల్ ఇవన్నీ కూడా విత్ స్కిన్ తింటే వాళ్ళకి చాలా మంచిది. ఆపిల్ విత్ స్కిన్ తినాలంటారా? విత్ స్కిన్. ఓకే. సో అలాగే మనకి ఇవి దొరుకుతున్నాయిగా సబ్జా గింజలు లాంటివి. అవి కూడా మంచిది. సో యాక్చువల్లీ సబ్జా గింజలు అనేవి ఏంటంటే మనకి త్రూ అవుట్ ద డే బాడీని చల్లగా పెడతాయి. సో ఇట్స్ యాక్చువల్లీ అ వెరీ గుడ్ సొల్యూషన్. ఇప్పుడు మనం ఒక 1 లీటర్ బాటిల్ని దాంట్లో ఒక 2 to 3 స్పూన్స్ సబ్జా గింజలు వేసుకుని పెట్టామనుకోండి, వీ కెన్ కన్జ్యూమ్ ఇట్ స్లోలీ ఒక 3 hours లో కాస్త తాగుతూ ఉన్నామంటే మన బాడీ కూల్ డౌన్ అవుతుంది. అండ్ దాంతో యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటి అంటే దే ఆర్ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ ఫైబర్ అన్నమాట. ఇప్పుడు చాలా మంది జిమ్కి వెళ్తున్న వాళ్ళు చాలా హై ప్రోటీన్ డైట్ తింటారు, లేదు అంటే ఇప్పుడు చాలా స్ట్రెస్ లో ఉన్న వాళ్ళు ఉంటారు చూడండి, ఈ బోత్ సిచ్యువేషన్స్ లో వాళ్ళకి చాలా కాన్స్టిపేషన్ ఇష్యూస్ వస్తాయి. అండ్ మీరు ఇది వింటారు కూడా సమ్మర్ లో చాలా దట్ బాడీ హీట్ ఎక్కింది, మనకి మోషన్ సరిగ్గా అవ్వట్లేదు అని. అలాంటి వాళ్ళకి కూడా మనకి ప్రివెంటివ్ గా ఇది తీసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. ఈ మధ్య కొంచెం హెల్త్ అవేర్నెస్ వచ్చింది, చాలా ఏవేవో పేర్లు వింటూ ఉన్నాం, వాటర్ లో వేసుకుని తీసుకుంటున్నారు, గోందని, గోంద్ ఖడి అని. సో ఏంటి వీటి వల్ల లాభాలు?
సో గోంద్ అనేది ఇట్స్ లైక్ అ న్యాచురల్ సబ్స్టెన్స్ మన హిస్టరీలో ఎప్పటినుంచో వాడుతున్నారు. అంటే ఈవెన్ మా అమ్మమ్మ వాళ్ళు కూడా వాడేవారు. కానీ మధ్యలో ఎట్లా అయిందంటే దాని గురించి యాక్చువల్‌గా మనకి ఇంగ్రీడియెంట్స్ ఏంటి? ఎలా వాడాలి? దేనితో వాడకూడదు? ఇలాంటివి తెలియకు చాలామంది వాడట్లే. బట్ ఇప్పుడు అందరికీ అర్థమైందేంటంటే దాంట్లో కూడా ఫైబర్ చాలా ఎక్కువుంటుంది. రెండోది ఏంటంటే వాటర్ పుల్లింగ్ కెపాసిటీ ఇవన్నిట్లో ఎక్కువుంటాయన్నమాట. సో మనం ఫర్ ఎ నార్మల్ పర్సన్ ఒక 4-5 గ్రాన్యూల్స్ అది చిన్న చిన్న బ్లాక్స్ హ్మ్. లాగా వస్తాయి. అది ఒక బాక్స్‌లో పెట్టి దాంట్లో ఒక 200 ఎంఎల్ వాటర్ వేసి మనం దాన్ని స్టోర్ చేస్తే ఓవర్ నైట్ మార్నింగ్‌కి అదొక జెల్లీ లాగా అయిపోతుందన్నమాట. హ్మ్. దాన్ని మనం డైరెక్ట్‌గా అయినా తినొచ్చు. పాలల్లో కలుపుకోవచ్చు. లేదు అంటే ఇలా సబ్జా గింజలు కూడా దాంట్లో ఏసి, హ్మ్. దాని మీద మనం ఏమైనా యాడ్ చేసుకొని తినొచ్చు. సో, హ్మ్. దాన్ని మనం డ్రింక్ లాగా కూడా తాగొచ్చు. ఈవెన్ వి కెన్ ఈట్ ఇట్. హ్మ్. బోత్ ద వేస్ అది మన బాడీని చాలా బాగా కూల్ చేస్తుందనమాట. ఓకే. అలాగే మన స్కిన్ కూడా ఎండకెళ్తే తొందరగా కొంతమందికి టాన్ అయిపోతూ ఉంది. అవునవును. సో, స్కిన్‌కి సంబంధించి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంత హీట్‌లో ఎళ్తున్నాము అంటే ఫేస్ అనేది ఎప్పుడైనా కవర్ చేసుకొనెళ్ళాలి. అంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ బై టానింగ్. ఇప్పుడు మనం మాట్లాడుకున్నది అల్ట్రా వైలెట్ రేడియేషన్‌లో 2 టైప్స్ ఉంటాయి. యూవీఏ, యూవీబీ. యూవీఏ అనేదేంటంటే ప్రీమెచ్యూర్ ఏజింగ్ కాజ్ చేస్తుందనమాట. అంటే హ్మ్. ఇప్పుడు మీరు చూస్తారు చాలామంది 20స్‌లో ఉన్న వాళ్ళకి ఫైన్ లైన్స్ లాగా రావడం. హ్మ్. రింకిల్స్ లాగా కాదు. అంటే కళ్ళ చుట్టూ ఫైన్ లైన్స్ హ్మ్. రావడం, నోరు చుట్టూ ఫైన్ లైన్స్ రావడం అవుంటాయి. ఓపెన్ పోర్స్ లాగా అయిపోవడము. లేదు అంటే అండర్ ఐ పిగ్మెంటేషన్ రావడము. హ్మ్. ఇవన్నీ దీస్ ఆర్ ద సైన్స్ ఆఫ్ ఏజింగ్ అన్నమాట. హ్మ్. సో, ఎక్కువ యూవీఏకి మనం ఎక్స్‌పోజ్ అయితే ఇలాంటివొస్తాయి. యూవీబీ అనేది మనకు తెలుసు కదా! చాలా ఎక్కువ సేపు సన్‌లో ఉన్నామంటే మనకి సన్ బర్న్ లాగా రావడము, హ్మ్. ర్యాషెస్ రావడము, లేదు అంటే ఇచ్చింగ్ రావడము ఇవన్నీ యూవీబీ మూలాంచి అన్నమాట. హ్మ్. సో, స్కిన్ అనేది కాస్మెటిక్‌గానే కాకుండా మిగతా విధాలుగా ఫంక్షనల్‌గా కూడా పాడవుతుందన్నమాట. ఎక్సెసివ్ సన్ ఎక్స్‌పోజర్‌కి. సో, హ్మ్. బయటికెళ్తున్నప్పుడు ఎప్పుడైనా కవర్ ఇట్. హ్మ్. హ్యాట్ ఏసుకోవడం, మాస్క్ ఏసుకోవడం అది కంపల్సరీ. హ్మ్. ప్లస్ మీరు స్టెప్ ఔట్ అవుతున్నారంటే సన్ స్క్రీన్ రాసుకోవడం ఈస్ నాన్ నెగోషియబుల్. హ్మ్. ఒక 15-20 మినిట్స్ బిఫోర్ యూ లీవ్ మన హ్మ్. ఫేస్ అండ్ నెక్ మొత్తం షుడ్ బి కవర్డ్ విత్ సన్ స్క్రీన్. హ్మ్. అండ్ మీరు ఎక్కువ సేపు బయట ఉంటున్నారు అంటే దట్ సన్ స్క్రీన్ షుడ్ బి రీఅప్లైడ్ ఎవ్రీ 2-3 అవర్స్. హుహుహు. దట్ ఈస్ కంపల్సరీ. ప్లస్ మనం బయట ఉంటున్నాము అంటే ఇప్పుడు మనకు తెలుసు ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా మనం ఒక రైడ్ మీద ఎళ్తున్నాము. హోల్ డే ట్రావెల్ ఉంది. లేదు అంటే ఎక్కడైనా మనం ఫీల్డ్ మీద ఉంటున్నాము. సన్ ఎక్స్‌పోజర్ ఉంది అంటే డెఫినైట్‌లీ ఎవ్రీ 3 అవర్స్ వి షుడ్ బి ఏబుల్ టు డ్రింక్ అట్‌లీస్ట్ 500 ఎంఎల్ ఆఫ్ వాటర్ అన్నమాట. హ్మ్. అప్పుడు మన స్కిన్‌కి కాస్త ప్రొటెక్షన్ ఉంటుంది. ఓకే. అండ్ దెన్ వెన్ యూ కమ్ బ్యాక్ చాలామంది ఏం చేస్తారు రాగానే ఇమ్మీడియేట్‌గా కోల్డ్ వాటర్ తాగేస్తారు. హ్మ్. అలా కాకుండా ఫస్ట్ నార్మల్ లెవెల్ వాటర్ తాగాలి. రూమ్ హ్మ్. టెంపరేచర్. దాంతో హుహుహు. ఏమవుతుందంటే బాడీ విల్ గెట్ అడ్జస్టెడ్. హ్మ్. దాని తర్వాత మీరు కోల్డ్ వాటర్ తాగారు అంటే దెన్ ద బాడీ విల్ బి ఇన్ ఎ స్టేట్ టు ప్రాసెస్ థాట్. ఇప్పుడు సడెన్‌గా కోల్డ్ వాటర్ ఇచ్చేస్తే మనకు ఒక షాక్ లాగా వస్తుందన్నమాట. సో, హుహుహు. చాలా మందికి అలా గొంతు పట్టేయడము, దాంతో మళ్ళీ ఇన్ఫెక్షన్స్ రావడం అలాంటివి ఉంటాయి. హ్మ్. అండ్ ఫేస్‌కి పరంగా ఏంటంటే మీరు రాగానే ఇంటికి దేర్ షుడ్ బి సమ్ కైండ్ ఆఫ్ ఫేస్ స్ప్రే దట్ యూ హ్యావ్. సో, దాంతో ఏమవుతుందంటే మీరు అట్‌లీస్ట్ ఫేస్ కూలింగ్‌కి అది వాడొచ్చు. ఈజియెస్ట్ ఈజ్ మనకి రోజ్ వాటర్ వస్తుంది కదా! హ్మ్. రోజ్ వాటర్‌ని ఒక 3-4 డ్రాప్స్ ఇన్ జస్ట్ ఎ బౌల్ ఆఫ్ చిల్డ్ వాటర్ ఏసుకొని మన ఫేస్ మీద వాష్ చేసుకోవడం, స్ప్రే చేసుకోవడం చేసుకున్నా మనకి చాలా మంచిగా అది టోనర్ లాగా యాక్ట్ చేస్తుంది. చాలా మంది ఈ ఎండాకాలంలో వేడి నుండొచ్చేసరికి ఐస్ క్యూబ్స్ తీసుకొని హ్మ్. స్కిన్‌కి రాసుకుంటారు కదా! అది మంచిదేనా? దట్ ఈస్ అది అందరికి మళ్ళీ పడదు. ఇప్పుడు ఎవరికైనా సెన్సిటివ్ స్కిన్ ఉందనుకోండి, అంటే యాక్నే వస్తున్న వాళ్ళు, ఇక్కడ రెడ్‌నెస్ వస్తుంది కొంతమందికి చూస్తారు. హ్మ్. అలాంటి వాళ్ళలో అదేం చేస్తుందంటే స్కిన్‌ని ఇంకా ఇరిటేట్ చేస్తుంది. సో, ఎక్కువ డ్రై స్కిన్ ఉన్నవాళ్ళు, చాలా సెన్సిటివ్ స్కిన్ ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళకి దిస్ ఈస్ నాట్ గుడ్. హ్మ్. ఓకే. రాగానే ఏం చేయాలి? బయట నుంచి ఎండకి హ్మ్. బాగా తిరిగొచ్చిన వాళ్ళు ఇంటికి రాగానే వాళ్ళు చేయాల్సిన జాగ్రత్తలేంటి? అట్లాగే కూల్ డ్రింక్స్ గూడా మనం ఈ ఎండలకు తట్టుకోలేక బయట తాగుతూ ఉంటాం. రస్నా అవును. అని, థమ్స్ అప్, ఆ! కోకో కోలా అని. సో, ఇవి తీసుకోవచ్చంటారా? లేదు. ఇవన్నిట్లో షుగర్ కంటెంట్ చాలా ఎక్కువుంటుంది. అంటే ఇప్పుడు మనకి కాస్త సైంటిఫిక్ అవేర్‌నెస్ పెరిగింది గనక నేను కాస్త దీని మెకానిజం చెప్తా. మనం ఇంత హై కాన్సంట్రేషన్ ఆఫ్ షుగర్ ఉన్న డ్రింక్స్ తాగినప్పుడు ఏమవుతుందంటే, మన షుగర్ లెవెల్స్ ఒకేసారి చాలా ఎక్కువగా పెరుగుతాయి. అలానే ఒకేసారి సడెన్‌గా దిగిపోతాయన్నమాట. సో, హ్మ్. అది తాగగానే మీకు ఒక 1-2 అవర్స్ ఎట్లా ఉంటుందంటే బాగా ఎనర్జీ ఉంది అన్నట్టు అనిపిస్తుంది. కానీ ఆ 2 అవర్స్ అయ్యాక సడెన్ క్రాష్ లాగా వచ్చేస్తుంది. సో, హ్మ్. అసలు మీకు చాలా ఫటీగ్‌గా అసలు కూర్చున్నప్పటి నుంచి
లేవడం కష్టం అవడం, బెడ్ మించి లేవడం కష్టం అవడం ఇలాంటివి ఉంటాయి. సో దట్ ఈస్ వై అంత పైకి కిందకి అయిందనుకోండి మన లివర్, కిడ్నీస్ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది లాంగ్ రన్ లో. చిన్నప్పుడు ఎట్లా అంటే పిల్లలకి ఆర్ ఈవెన్ టిల్ ద ఏజ్ ఆఫ్ 35 మన బాడీ మేనేజ్ చేసేస్తుంది. బట్ వన్స్ యూ స్టార్ట్ గెటింగ్ అబౌవ్ 30-35 ఈ ఎక్సెస్ షుగరే మళ్ళీ మన బాడీలో అక్యుములేట్ అయ్యి మనకి డయాబెటీస్ రావడము, ఫ్యాటీ లివర్ రావడము ఇట్లాంటివి ఇష్యూస్ వస్తాయి అన్నమాట. ఓకే. ఎండకి చల్లగా ఐస్ క్రీమ్స్ తినాలనిపిస్తుంది కదా! సో అవి ఎంత వరకు తినొచ్చు? తినొచ్చు కానీ ఎక్కువ చేయకూడదు. మోడరేషన్ ఇస్ ద కీ. సో మనం ఏమైనా మంచి హెల్తీ ప్లేస్ లోంచి ఒక్కసారి లైక్ ఇన్ అ డే ఒక్కటి తింటే చాలు. అది కూడా ఇప్పుడు ఎవరికైనా షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి, డయాబెటిక్స్ అంటే వాళ్ళకి ఓన్లీ వీక్లీ వన్స్. ఓకే. ఇందాక కాఫీ బాడీని ఇంకా డీహైడ్రేట్ చేస్తుందని చెప్పారు కదా! బాడీలో ఉన్న వాటర్ అన్ని వెళ్ళిపోతాయని. కోల్డ్ కాఫీ కూడా అంతేనా? అన్నీ అంతే. సో మనకి యాక్చువల్‌గా ఐడియా ఉండదు కానీ ఆ కెఫీన్ అనేది చాలా విషయాల్లో ఉంటుంది. ఇప్పుడు మనకి కాఫీలో ఉంటుంది, టీలో ఉంటుంది, ఈవెన్ గ్రీన్ టీలో ఉంటుంది. అలా అని మనకి ఇప్పుడు ఎనర్జీ డ్రింక్స్ వస్తాయి కదా! రెడ్ బుల్ అనేవి లేకపోతే ఈవెన్ ఫాస్ట్ అప్ ఇట్లాంటి వాటిలో అన్నిట్లో కూడా కెఫీన్ కంటెంట్ ఉంటుందన్నమాట. సో అందరికీ ఏమనిపిస్తుంది ఇప్పుడు చాయ్ తాగుతుంటే కాఫీ కాదు కదా మనకి ప్రాబ్లమ్ అవ్వదు అని. కానీ యాక్చువల్‌గా దాంతోటి చాలా మనకి డీహైడ్రేషన్ ఎక్కువ అవుతుందన్నమాట కెఫీన్ కంటెంట్ తోటి. అయితే గ్రీన్ టీ తీసుకుంటారుగా, ఇది హార్మ్ అవుతుందని బ్లాక్ కాఫీ, అవును. గ్రీన్ టీ తీసుకుంటారు కదా, ఇవి కూడా ఇబ్బంది? వీటిలో కూడా కెఫీన్ కంటెంట్ ఉంటుంది. అందుకే మోడరేషన్ లో తీసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు మనం ఒక గ్లాస్ కాఫీ తీసుకున్నాము అంటే దాంట్లో ఒక 10 or 20 ఉందనుకోండి, మీకు గ్రీన్ టీలో 5 or 4 అంటే దానికి హాఫ్ ఉంటుంది. బట్ స్టిల్ ఇట్ విల్ హ్యావ్ సమ్ కెఫీన్ కంటెంట్ అన్నమాట. ఓకే. మార్నింగ్ లేవగానే ఈ డ్రింక్ తాగండి, ఆ డ్రింక్ తాగండి అని హోమ్ రెమెడీస్ చాలా చెప్తూ ఉన్నారు. అసలు ఉదయాన్నే లేవగానే ఫస్ట్ ఏం తీసుకోవాలి? అసలు బెస్ట్ ఈజ్ మీరు ఉదయాన్నే లేవగానే జస్ట్ గ్లాస్ ఆఫ్ ల్యూక్వార్మ్ వాటర్ తాగారు అంటే చాలా మంచిది. ఎందుకంటే దట్ సెటిల్స్ ఆర్ డైజెస్టివ్ సిస్టమ్. ఇప్పుడు మనం ఓవర్ నైట్ ఫాస్టింగ్లో ఉంటాం కదా, నైట్ ఎప్పుడు 9-10కి మనం తినేస్తాము. మార్నింగ్ మళ్ళీ 7-8కి వరకు మీకు కడుపు ఖాళీ ఉంటుంది కనుక కడుపులో యాసిడ్స్ చాలా అక్యుములేట్ అవుతాయి అన్నమాట. సో అందుకే మనం లేవగానే డైరెక్ట్గా కాఫీ, చాయ్ ఇట్లాంటివి తాగామంటే ఆ ఎసిడిటీ ఇంకా పెరుగుతుంది. అందుకే చాలా మందికి అల్సర్స్ రావడము లేదంటే ఆ గ్యాస్ ప్రాబ్లం రావడము ఇవన్నీ కామన్ ఉంటాయి. దానికంటే మనం లేవగానే జస్ట్ ల్యూక్వార్మ్ వాటర్ అండ్ మీకు అంతగా కావాలంటే దాంట్లో హనీ అండ్ కాస్త నింబు మనం పిండుకుని తాగితే దట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ అవర్ డైజెషన్ ఆల్సో. ఓకే. ఇకపోతే పెద్దవాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? 50 దాటిన వాళ్ళు, వాళ్ళకి ఏం సో చేస్తే పెద్దవాళ్ళకి హీట్ అనేది చాలా తొందరగా తగులుతుంది. సో మనం అంటాం కదా లూ తగిలింది అని. సో బేసిక్లీ ఇట్స్ అ ఫార్మ్ ఆఫ్ హీట్ స్ట్రోక్. అలాంటి వాళ్ళల్లో ఏంటంటే వాళ్ళ బీపీ నార్మలైజ్ చేయడానికి బాడీకి అంత కెపాసిటీ ఉండదు. సో చాలా తొందరగా వాళ్ళకి బీపీ పడిపోయే అవకాశాలు ఉంటాయి, లేకపోతే బీపీ చాలా షూట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో వాళ్ళు బయటికి వెళ్తున్నారు అంటే దే షుడ్ నాట్ బి అవుట్ సైడ్ ఫర్ మోర్ దెన్ 1-2 hours. అండ్ వచ్చాక కూడా దే షుడ్ హైడ్రేట్ దెమ్ సెల్ఫ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అన్నమాట. సో బయటికి వెళ్ళి వచ్చాక మీరు ఆల్వేస్ చెక్ చేయాలి వాళ్ళది ఏమైనా బాడీ టెంపరేచర్ ఎక్కువ అవుతుందా, స్వెట్టింగ్ ఎక్కువ అవుతుందా. అలాంటప్పుడు వాళ్ళకి మంచిగా ఫుల్ బాడీ బాత్ తీయడము, లేదు అంటే కోల్డ్ వాటర్తో ఫేస్ వాష్ చేయించుకోవడం, సో దట్ బాడీ టెంపరేచర్ కమ్స్ బ్యాక్ టు నార్మల్ అన్నమాట. అలాంటివి చేయొచ్చు. చాలా మందికి ఇది ఇబ్బందిగా ఉందంటే జస్ట్ ఒక టవల్ని కోల్డ్ వాటర్లో పెట్టి వాళ్ళ ఫేస్ మీద, హ్యాండ్స్ మీద స్పాంజింగ్ లాగా చేసినా కానీ దట్ ఈస్ గుడ్. సో ఇది చేయగానే దెన్ ఇమీడియట్గా గివ్ దెమ్ వాటర్. అట్లీస్ట్ ఒక 500 ml వాటర్ తాగితే మళ్ళీ బాడీ కూల్ అవుతుంది. మీకేమో బాడీలో ఉన్న ఈ టెంపరేచర్ వేరియేషన్స్ తగ్గుతాయి. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్, ఇఫ్ దెర్ ఇస్ సమ్మన్ హూ హ్యాస్ బీపీ ఫ్లక్చుయేషన్స్ అండ్ ఇలా ఎక్కువసేపు బయట ఉన్నారు అంటే వాళ్ళకి ఇంటికి రాగానే మనం ఎలక్ట్రోలైట్ డ్రింక్ ఇస్తే కూడా దట్ విల్ బి వెరీ గుడ్ ఫర్ దెమ్. సో అప్పుడు వాళ్ళ షుగర్ కూడా మెయింటైన్ అవుతుంది, తర్వాత బీపీ కూడా మెయింటైన్ అవుతుంది, హైడ్రేషన్ కూడా వస్తుంది వాళ్ళకి. మస్ట్ గా క్యారీ చేయాల్సినవి ఏంటివి ఈ సమ్మర్ లో బయటకు వెళ్ళినప్పుడు? డెఫినెట్లీ సన్ స్క్రీన్, ఒకటేమో వాటర్ బాటిల్ అండ్ ఎనీథింగ్ టు కవర్ యువర్ ఫేస్. రైట్. Thank you so much for your Okay, valuable suggestions. Thank you. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream.
Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.